వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 49 క్లాస్ 8 హనీడ్యూ నుంచి ఎంసీక్యూస్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ మనకి ఏపీటెట్కి, ఏపీడిఎస్సికి, సీటెట్కి, కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్, రైల్వే స్కూల్స్ టీచర్ రిక్రూట్మెంట్, ఈఎంఆర్ఎస్ అన్నిటికీ పనికొస్తుంది. ఎందుకంటే ఏపీఎస్సీఆర్టీ పుస్తకాలు, ఎన్సీఆర్టీ పుస్తకాలు సేమ్ కాబట్టి. ఈ వీడియోస్ మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. ఇవి ఏపీ బుక్స్ ఫాలో చేసి క్లాస్ 6th నుంచి వీఆర్ ఫాలోయింగ్ ద ఏపీఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ బుక్స్. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూద్దాం? ఈ వీడియోలో మనం అరౌండ్ 30 ఎంసీక్యూస్ చూద్దాము ఫ్రమ్ ద లెసన్స్ ద సబ్మిట్ విద్ ఇన్ ద స్కూల్ బాయ్ అండ్ ద వన్ ఫర్. ఇది వన్ వీడియోలో కవర్ అవ్వట్లేదు, అందుకని నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఇవే 3 లెసన్స్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఫ్రేజ్, దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రేజ్ యాక్చువల్లీ. Boxing rings are square is an example of which figure of speech? Okay, boxing rings are square అన్న statement. It's an example of which figure of speech? Metaphor, paradox, irony, oxymoron. ఇది the one furrow అన్న తర్వాత ఓకే సబ్మిట్ విత్ ఇన్ లాస్ట్ పేజీలోకి వెళ్తే మీకు వన్ ఫరో పోమ్ ఉంటుంది. ఆ పోమ్ కింద ఇది ఇచ్చారు, క్విక్ శాండ్ వర్క్ స్లోలీ, దెర్ ఈస్ నో ఎగ్ ఇన్ ఎగ్ ప్లాంట్, no ham in hamburger, and neither apple nor pine in pineapple. Boxing rings are square, there are noses that run and feet that smell. ఓకే, ఇందులోంచి నేను దీన్ని తీసి మీకు ఎంసీక్యూ లాగా ఇచ్చాను. బాక్సింగ్ రింగ్స్ ఆర్ స్క్వేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్? దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఇది ఒక స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ లాగా ఉండి సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుంది. దాంట్లోనే మనకి దాంట్లోనే మనకి ఆపోజిట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు బాక్సింగ్ రింగ్ అంటున్నాము, రింగ్లేమో స్క్వేర్ షేప్లో ఉంటాయి అని చెప్పి అంటున్నాం. ఓకే, రింగ్ అంటే ఏంటి? గుండ్రంగా ఉండాలి. కానీ బాక్సింగ్ రింగ్స్ అనేవేమో పేరు, కానీ అవి యాక్చువల్లీ స్క్వేర్ షేప్లో ఉంటాయి. ఇలాంటి స్టేట్మెంట్స్ విచ్ ఆర్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ, కానీ దాని లోపల ఏదో హిడెన్ ట్రూత్ ఉంది, ఏదో చెప్దాం అనుకుంటున్నారు అన్నట్టు అనిపిస్తే ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని మనము పారాడాక్స్ అని చెప్పి అంటాం. మరి ఆక్సిమోరాన్ ఏంటి? ఆక్సిమోరాన్ అనేది జనరలీ 2 వర్డ్స్ ఉన్న ఒక ఫ్రేజ్. ఓకే, ఇట్ వాజ్ అ బిటర్ స్వీట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అంటాం. ఒకటి ఫ్రేజులో మనము ఒకటి బిటర్ అంటున్నాము, దాన్ని మనం స్వీట్ అని కూడా అంటున్నాం. లేదు అంటే ఎవరైనా యాక్టింగ్ చేస్తుంటే యాక్ట్ న్యాచురల్లీ అని చెప్పి అంటాం. యాక్ట్ అంటే ఏంటి? యాక్ట్ అంటేనే అన్యాచురల్ కదా, ఆ అన్యాచురల్ దాన్ని న్యాచురల్గా చెయ్యి అని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి ఫ్రేజెస్ విచ్ హ్యావ్ 2 words దట్ ఆర్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ, వాటిని మనం ఆక్సిమోరాన్ అని చెప్పి అంటాము. పారాడాక్స్లో మనము ఏదో హిడెన్ ట్రూత్ని రివీల్ చేయడానికి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆక్సిమోరాన్లో అలాంటిది ఏమి ఉండదు. ఓకే, దెర్ ఈస్ నో ఎగ్ ఇన్ ఎగ్ ప్లాంట్ అని ఎందుకంటున్నారు? ఎగ్ ప్లాంట్ అంటే ఏంటి? ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ చెట్టు. ఓకే, పాతకాలంలో తెల్ల వంకాయలు మాత్రమే వచ్చేవి. ఆ తెల్ల వంకాయల చెట్టుకి కాసినప్పుడు చెట్టు నిండా కోడిగుడ్లు ఉన్నట్టు కనిపించేది, అందుకని దాని పేరు ఎగ్ ప్లాంట్ అని చెప్పి వచ్చింది. సో దెర్ ఈస్ నో ఎగ్ ఇన్ ఎగ్ ప్లాంట్, నో హ్యామ్ ఇన్ హ్యాంబర్గర్, పైనాపిల్లో పైను లేదు, యాపిల్ లేదు. ఓకే, సో వాట్ డస్ ద వర్డ్ పానోరామా మీన్? పానోరామా. ఓకే, ఒక కెమెరా తీసుకుని పానోరామా నొక్కి చూడండి, కొన్ని ఫోన్లలో ఉంటుంది. మీరు ఫోటో తీస్తే ఇలా వస్తుంది, అదే మీరు పానోరామా తీస్తే మీకు ఇలా ఇదంతా మీకు కనిపిస్తుంది, ఈ యాంగిల్. ఓకే, సో అ వ్యూ ఆఫ్ అ వైడ్ ఏరియాని మనము పానోరామా అని చెప్పి అంటాం. చూస్ ద కరెక్ట్ పేర్ దట్ ఫాలోస్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ ద గివెన్ పేర్. చూస్ ద కరెక్ట్ పేర్ దట్ ఫాలోస్ the same relationship as the given pair. It's almost like a analogy question. ఇది కీ లాక్, ఈ రెండిటి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉందో అదే రిలేషన్షిప్ ఈ 4గిట్లో ఎక్కడ కనిపిస్తుంది? డోర్, రూమ్, పెన్, డోర్, రూమ్, పెన్, పేపర్, పాస్వర్డ్, అకౌంట్, లైట్, డార్క్నెస్. కీ అనేది లేకుండా మనము తాళం ఓపెన్ చేయలేం కదా, అలానే పాస్వర్డ్ లేకుండా అకౌంట్ని
యాక్టివేట్ చేయలేం లేదా వాడలేం. వాట్ ఈస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ సక్సెస్? ఎందులోనూ మనకి ఏవో మంచి మార్కులు వచ్చాయో, ర్యాంక్ వచ్చిందో, డిఎస్సిలో జాబ్ వచ్చిందో, ఏపీటెట్లో టాప్ చేసామో ఏదో ఉంది. ఓకే, సో వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ సక్సెస్ అంటే వన్ వర్డ్ ఏంటి? యాంగ్షియస్, జూబిలెంట్, గ్లూమీ, ఇండిఫరెంట్. చాలా హ్యాపీ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఆప్షన్ 2 జూబిలెంట్, JUBILANT. యాంగ్షియస్ అంటే ఏంటి? దేని గురించైనా మనం చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాం, వరీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలు స్కూల్ నుంచి రాలేదు, 4 o'clockకి రావాలంటే 5 అయింది ఇంకా రాలేదు అంటే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా యాంగ్షియస్గా అనిపిస్తుంది. ఓకే, గ్లూమీ అంటే ఏంటి? గ్లూమీ అంటే చాలా సాడ్గా, చాలా డిప్రెస్డ్గా అనిపిస్తే గ్లూమీగా అనిపించినట్లు లెక్క. ఇండిఫరెంట్ అంటే పెద్దగా పట్టించుకోకుండా అలా ఉంటే ఇండిఫరెంట్ అని చెప్పి అర్థం. 5. What is the synonym of tinge? Abundance, excess, trace, flood. What is the synonym of tinge? Tinge అంటే సపోజ్ ఒక బకెట్లో, సరే ఒక గిన్నెలో పాలు ఉన్నాయి. ఓకే, దాంట్లో మనము ఒక చిన్న డ్రాప్ ఆఫ్ పసుపు నీళ్ళన్నా ఏమన్నా వేస్తే ఏమవుతుంది? కొంచెంగా లైట్గా వస్తుంది కదా, దాన్నే మనం టింజ్ అని చెప్పి అంటాం. టింజ్ అంటే ట్రేస్ లేదా షేడ్ అన్న వర్డ్ కూడా వాడతాం. టింజ్ అంటే TINGE, ట్రేస్ స్పెల్లింగ్ TRACE. ఆప్షన్ 3 is your answer. 6. The army faced a formidable enemy in the battle. The army faced a formidable enemy in the battle. What is the meaning of the word formidable? Weak and easy to defeat, inspiring fear or respect due to strength, unimportant and trivial, kind and gentle. Formidable అంటే ఏంటి? మనం వాళ్ళని ఓడించలేం, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళని చూస్తేనే మనకి భయం వేస్తుంది. ఓకే, అది బ్యాటిల్లో ఎనిమినే అవ్వచ్చు, కొంతమందిని చూస్తేనే మనకి భయం వేస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ని మనం ఫార్మిడబుల్ అని చెప్పి వాడతాం. ఆప్షన్ 2 ఇన్స్పైరింగ్ ఫియర్ or inspiring respect due to strength. 7. Identify the figure of speech in the sentence. Identify the figure of speech in the sentence. The surrounding peaks look like a jeweled necklace around the neck of the summit. The surrounding peaks look like a jeweled necklace around the neck of the summit. Simile, metaphor, personification, alliteration. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఈయన కొండ ఎక్కాడు. ఓకే, ఎవరెస్ట్ ఎక్కితే ఆ చుట్టూ ఏవైతే వేరే పీక్స్ ఉన్నాయో ఈ పీక్కి మెడ చుట్టూ నెక్లెస్ లాగా అనిపించాయట. ఓకే, ద సరౌండింగ్ పీక్స్ అంటే ఇవి లుక్ లైక్ అ జ్యువెల్డ్ నెక్లెస్ అరౌండ్ ద నెక్ ఆఫ్ ద సమ్మిట్. ఓకే, ఇక్కడ మనము ఈ సరౌండింగ్ పీక్స్ని జ్యువెల్డ్ నెక్లెస్తో లైక్ అన్న వర్డ్ని వాడి కంపేర్ చేస్తుంటే వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్? ఇట్ ఈస్ అ సిమిలీ. 8. The soldiers made their obeisance to the king as a sign of respect. What does the phrase make your obeisance mean? Show respect or submission, disobey orders, ignore authority, challenge a leader. The soldiers made their obeisance to the king as a sign of respect. Okay, Raju Gariki showing respect or submission. Option 1 is your answer. What does bow mean in the sentence? The students bow before the principal. To shoot an arrow, to decorate with a ribbon, to bend forward in respect, the front part of a ship. Okay, బో అన్న వర్డ్కి ఇవన్నీ మీనింగ్లే, ఆల్ 4 ఆర్ ద మీనింగ్స్. ఓకే, కానీ ఈ యూసేజ్కి అర్థం ఏంటి? ద స్టూడెంట్స్ బో బిఫోర్ ద ప్రిన్సిపల్.
బో బిఫోర్ ద ప్రిన్సిపల్ అంటే వంగి నమస్కారం పెట్టినట్టు అన్నమాట. టు బెండ్ ఫార్వర్డ్ ఇన్ రెస్పెక్ట్. ద స్టూడెంట్స్ బో బిఫోర్ ద ప్రిన్సిపల్. టు షూట్ అన్ యారో. బో యారో మనం ఏదైతే వాడతామో ఒక వెపన్ లాగా వాడతామో అందులో కూడా మనకి విల్లు కదా, దాన్ని మనము బో అని చెప్పంటాము. టు డెకరేట్ విత్ ఎ రిబ్బన్. కోట్ అది వేసుకుని మెడ చుట్టూ ఒక ఇది పెట్టుకుంటారు కదా, బ్లాక్ కలర్ రిబ్బన్, దీన్ని కూడా మనం బో అంటాము. ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ షిప్, దీన్ని కూడా మనం బో అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ యూసేజ్ మాత్రం టు బెండ్ ఫార్వర్డ్ ఇన్ రెస్పెక్ట్. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ఎగ్జాషన్? EXHAUS, exhaustion. What is the synonym of exhaustion? Fatigue, energy, excitement, happiness. ఎగ్జాషన్ అంటే మామూలుగా అలసిపోవటం కాదు, ఓకే, చాలా అలసిపోతే అప్పుడు మనం ఎగ్జాస్ట్ అయిపోయినట్లు లెక్క. సో ఎగ్జాషన్కి సినానిమ్ ఇస్ ఫెటీగ్, FATIGUE. టయర్డ్నెస్ అని కూడా అనొచ్చు, కానీ టయర్డ్నెస్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతే అప్పుడు అది ఎగ్జాషన్. గివ్ వన్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్. An object from the past with historical or cultural importance. An object from the past with historical or cultural importance. ఏమంటారు దాన్ని? డెబ్రీ, రెలిక్, జంక్, రెప్లికా. ఈ ఎస్ ఇస్ సైలెంట్. ఏదన్నా పాత పురాతనమైన గుడిలోకి అలా ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మా దగ్గర ఉంది అని చెప్తారు కదా. అలాంటి పాత ఐటమ్స్ వేటికైతే హిస్టారికల్ ఆర్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంటుందో వాటిని మనము రెలిక్స్ అని చెప్పి అంటాం. 12. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెంటెన్స్. ఈచ్ మ్యాన్ క్యారీస్ విదిన్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ మౌంటైన్ పీక్. ఈచ్ మ్యాన్ carries within himself his own mountain peak. Identify the figure of speech. Metaphor, simile, personification, hyperbole. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ మౌంటైన్ ఇది పీక్, దాన్ని వాళ్ళు క్యారీ చేసుకుని వెళ్తారు అని చెప్పి. అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇన్నర్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికి ఉండవు కదా. అలానే ఎవరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మన లైఫ్ ఏం చేయాలి అన్న ఆస్పిరేషన్స్ కూడా ఉంటాయి కదా. అలా మన లోపలున్న ఆస్పిరేషన్స్ని, మన లోపలున్న ఇన్నర్ స్ట్రగుల్స్ని మౌంటైన్ పీక్తో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. కానీ లైక్ కానీ యాజ్ కానీ ఇలాంటివి ఏం వాడాల. అంటే దిస్ ఈజ్ అ మెటఫర్. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ఎగ్జిలరేటింగ్? EXHI, లే, LARATING, ఎగ్జిలరేటింగ్. సినానిమ్ ఏంటి? బోరింగ్, డిప్రెసింగ్, థ్రిల్లింగ్, డల్. ఎగ్జిలరేటింగ్ అంటే చాలా ఎక్సైటింగ్, అంటే థ్రిల్లింగ్. ఎక్సైటింగ్ స్పెల్లింగ్ అంటే EXEITING. 14. What is the one word substitute for state or feeling of close relationship? Isolation, communion, separation, conflict. ఇప్పుడు దేవుడితో నాకు చాలా క్లోజ్గా రిలేషన్షిప్ అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పంటే what is that one word which we can use for it? State or feeling of close relationship. Isolation, communion, separation, conflict. State of close relationship, feeling of close relationship అంటే communion, COMMUNION. 15. The brave soldier defied the enemy's orders and fought till the end. The brave soldier defied the enemy's orders
and fought till the end. What does the word defied mean? Obeyed, resisted, accepted, agreed. ఎనిమి ఇంకా ముందుకు రావద్దు అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా ఇతను ముందుకెళ్ళాడు. ఓకే, ద బ్రేవ్ సోల్జర్ డిఫైడ్ అన్నప్పుడు ఆప్షన్ 2 రెసిస్టెడ్, RESISTED. డిఫైడ్ స్పెల్లింగ్ DEFIED. అదే డిఫై అంటే DEFY. విచ్ సెంటెన్స్ యూజెస్ వెంచర్ యాజ్ అ వర్బ్? ఏ సెంటెన్స్లో వెంచర్ అన్న వర్డ్ని మనం వర్బ్ లాగా వాడాం. సో వెంచర్ని మనం నౌన్ లాగాను వాడచ్చు, వర్బ్ లాగాను వాడచ్చు. సో ఈ 4 సెంటెన్సెస్లో ఎందులో మనము వర్బ్ లాగా వాడాం? దే వెంచర్డ్ ఇన్ టు ద అన్నోన్ ల్యాండ్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రెషర్. His new business venture became very successful. The venture required a huge investment. The company launched a joint venture with a foreign firm. వెంచర్ ఓకే, నౌన్ లాగా మనం వాడినప్పుడు ఒక బిజినెస్ వెంచర్ అని చెప్పి వాడతాం. ఎక్కడైతే మనం ఏదైనా బిజినెస్లో డబ్బులు పెడుతున్నామో ఆ ఆపర్చునిటీ ఏవైతే మనం స్టార్ట్ చేస్తామో వాటిని మనము వెంచర్. ద కంపెనీ లాంచ్డ్ జాయింట్ వెంచర్. ఓకే, ఇక్కడ ఈ మూడిట్లో మనము నౌన్ లాగా వాడాం. దే వెంచర్డ్, మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది? టెన్స్ కనిపిస్తోంది, పాస్ట్ టెన్స్ కనిపిస్తోంది. టెన్స్ కనిపించింది అంటేనే అది వర్బ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో వర్బ్లో వెంచర్ అంటే ఏంటి? వెంచర్ అన్నప్పుడు ఏదైనా రిస్క్ తీసుకుని తెలియని చోటికి వెళ్ళటం అలా చేస్తే దాన్ని మనం వెంచర్డ్ అని చెప్పి వాడతాం. దే వెంచర్డ్ ఇన్ టు ద అన్నోన్ ల్యాండ్స్. అన్నోన్ ల్యాండ్, తెలియని ప్లేస్లోకి వెంచర్ చేశాడు. దే వెంట్ అని చెప్పి వాడకుండా వెంచర్డ్. ఐ వెంచర్డ్ ఇన్ టు స్కూల్ అన్నాం. స్కూల్ మనకి తెలిసిన ప్లేసే. ఓకే, అన్నోన్ ల్యాండ్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా రిస్క్ తీసుకుని వెళ్ళినప్పుడే మనం వెంచర్డ్ అని చెప్పి వాడతాం. 17. What does the word brutal mean? Brutal, BRUTAL. What does the word brutal mean? Cruel, kind, gentle, polite. Brutal అంటే చాలా క్రూయల్, చాలా హార్ష్, చాలా వైలెంట్ అలా ఉంటే మనము బ్రూటల్ అని చెప్పి వాడతాం. ఓకే, అంతా ఇంత క్రూయల్ కాదు, చాలా క్రూయల్గా ఉంటేనే మనం బ్రూటల్ అని చెప్పి వాడతాం. సో ఆప్షన్ 1 క్రూయల్ ఈజ్ ద ఆన్సర్. ఈ బ్రూటల్కి మరి మనకి ఆపోజిట్ ఏమొస్తుంది? బ్రూటల్కి ఆపోజిట్ మనం చూస్తే కైండ్ అనొచ్చు, లేదా మనం జెంటిల్ అనొచ్చు, ఆర్ సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, పొలైట్ అని కూడా అనొచ్చు. 18. Meeting an old friend transported me back to nostalgic memories. Meeting an old friend transported me back to nostalgic memories. What does transported mean? Physically moved to another place, emotionally taken back to past memories, carried in a vehicle, transferred to a different city. Meeting an old friend transported me back to nostalgic memories. ట్రాన్స్పోర్ట్ అంటే మనకేంటి? ఫిజికల్, లిటరల్ మీనింగ్ ఏంటి? ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చూసాం కదా, లిటరల్ మీనింగ్ ఏంటి, ఫిగరేటివ్ మీనింగ్ ఏంటి అని కదా. లిటరల్ మీనింగ్ అంటే యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వటం, ఫిజికల్ మూమెంట్ని మనము ట్రాన్స్పోర్టెడ్. ద వెజిటబుల్స్ వర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద ఫార్మ్ టు ద మార్కెట్ అంటాం కదా. అలా ఫిజికల్ మూమెంట్ అయితే మనకి లిటరల్ మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఫిగరేటివ్ మీనింగ్, ద మీటింగ్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్ ట్రాన్స్పోర్టెడ్ మీ బ్యాక్ టు నాస్టాలజిక్ మెమరీస్ అంటే పాత ఆలోచనలు, పాత మెమరీస్, పాత ఇమోషన్స్ మనకు ఆలోచనలలోకి వచ్చాయని చెప్పి అర్థం. ఓకే, ఆప్షన్ 2 ఎమోషనల్లీ టేకెన్ బ్యాక్ టు పాస్ట్ మెమరీస్. ఫిజికల్లీ మనం ఎక్కడికి వెళ్ళాల, కానీ మన ఆలోచనలు మాత్రం మన పాస్ట్ మెమరీస్లోకి వెళ్ళాయి. 19. The ancient temple had a mystical aura that filled visitors with peace. The ancient temple had a mystical aura that filled visitors with peace. What does the word mystical mean? MYSTICAL. Mystical. Spiritual, ordinary, scientific, logical. Mysterious.
మిస్టికల్ అంటే ఏదో మిస్టీరియస్. మనకు తెలీదు. మనకది ఎందుకు అలా ఉంది? ఎందుకు అక్కడికెళ్తే మనకి ఏదో హాయిగా ఉంది అన్న దానికి రీజన్ తెలీదు. ఓకే. ఆ రీజన్ మనం చెప్పలేకపోతున్నాము అన్నప్పుడు మనము మిస్టికల్ అని చెప్పి వాడతాం. ఓకే. సో, ఏన్షియంట్ టెంపుల్ అంటున్నారు కాబట్టి మిస్టికల్ ఆరా అన్నప్పుడు సంథింగ్ స్పిరిచువల్ అనమాట. 20. DSC aspirants face a tough ordeal due to intense competition and a vast syllabus. What does the word ordeal mean? DSC aspirants face a tough ordeal due to intense competition and a vast syllabus. What does the word ordeal mean? ORDEAL. A pleasant experience, a difficult or painful experience, a short trip, a joyful event. జాయ్‌ఫుల్ ఈవెంట్ అయితే కాదు. షార్ట్ ట్రిప్ కూడా కాదు. ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ముందు నుంచి ప్రిపేర్ అయితే ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్సే. ఆర్ ఎల్స్ ఇట్ బికమ్స్ అ డిఫికల్ట్ ఆర్ పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. 21. The DSC aspirant prepared resolutely despite the repeated delays. The DSC aspirant prepared resolutely despite the reported delays. What does the word resolutely mean? With hesitation, with fear, with doubt, with determination. సందర్భానుసారంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రిపీటెడ్ డిలేస్ అవుతున్నా కూడా డెస్పైట్ అన్నారు కదా, రిపీటెడ్గా డిలే చేస్తున్నా కూడా ది డిఎస్సి ఆస్పిరెంట్ ప్రిపేర్డ్ రెజల్యూట్లీ అంటే విత్ డిటర్మినేషన్. రెజల్యూట్లీ స్పెల్లింగ్ ఆర్ఈ రెజల్యూట్లీ RESOLUTELY. 22. Looking back on my school days, I realize how much I have learned. What does the phrase looking back mean? Looking back on my school days, I realize how much I've learned. What does the phrase looking back mean? Turning around to see behind, watching something carefully, recalling past events, observing the surroundings. Looking back, వెనక్కి తిరిగి చూడటమే, దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్. ఓకే. కానీ ఇక్కడ ఎలా వాడారు? ఇక్కడ ఫిగరేటివ్ మీనింగ్. లుకింగ్ బ్యాక్ ఆన్ మై స్కూల్ డేస్ అంటే పాత ఎప్పుడో పాస్ట్ ఈవెంట్స్లో స్కూల్లో ఏం చేశాము అన్న మెమరీస్లోకి వెళ్ళటం అనమాట. లుకింగ్ బ్యాక్ ఆన్ మై స్కూల్ డేస్ అంటే టర్నింగ్ అరౌండ్ టు సీ బిహైండ్, వాచింగ్ సంథింగ్ కేర్ఫుల్లీ, recalling past events, observing the surroundings. Looking back on my school days ante recalling past events. 23. It is typical for children to feel excited on their birthdays. It is typical for children to feel excited on their birthdays. What does the word typical mean? TYPICAL. ఈ వర్డ్ మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. టిపికల్ అంటే ఏంటి? అన్యూజువల్, కామన్ ఆర్ నార్మల్, rare, strange. It is very common. It is very common for children to feel excited on their birthdays. Option 2 is your answer. 24. What is the synonym of ascent? ASCENT. Synonym kavali. Descent, climb, fall, drop. Ascent ante పైకి వెళ్ళటం ఇలా. ఓకే. దట్ మీన్స్ ది యాక్ట్ ఆఫ్ రైజింగ్ అనొచ్చు ఆర్ క్లైంబింగ్ అప్వర్డ్. ఓకే. గ్రాఫ్ ఇలా వెళ్తే మనం దీన్ని అసెంట్ అని చెప్పి అంటాం కదా. అలానే మనం కొండెక్కుతుంటే దాన్ని అసెంట్, దిగుతూ ఉంటే దాన్ని డిసెంట్ అని చెప్పి అంటాం. సో సినానిమ్ కావాలి కాబట్టి రైజింగ్ ఆర్ క్లైంబింగ్ అప్వర్డ్ is the synonym. Climb is the synonym of ascent. 25. Despite his success, the DSC aspirant showed great humility. What does humility mean? Okay. Despite his success, the DSC aspirant showed great humility. Pride and arrogance, modesty and humbleness, overconfidence, boasting about achievements. బనేంకాంగా అసలు నాకు వచ్చేసింది అన్నట్టు కాకుండా చాలామంది మనకి చెప్తూ ఉంటారు కదా, నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను, ఇలా నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పి వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్గా, చాలా మోడెస్ట్గా, చాలా హంబుల్గా ఉండి వాళ్ళు
పడిన కష్టం ఏంటి అన్నది మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ హ్యూమిలిటీ. అంటే వాళ్ళు ఒక గొప్ప చెప్పుకోవటం లాగా కాకుండా వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్గా ఉండి మాట్లాడటాన్ని మనం హ్యూమిలిటీ అని చెప్పంటాం. ఆప్షన్ 2 మోడెస్టీ అండ్ హంబుల్నెస్. హ్యూమిలిటీ స్పెల్లింగ్ HUMILITY. హ్యూమిలిటీ. 26. The idiom to nip something in the bud means to nip something in the bud. మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయటం. To stop something at an early stage. Okay. 27. What is the rhyme scheme of the stanza below? When I was young, I went to school with pencil and foot rule, sponge and slate, and sat on a tall stool at learning's gate. What is the rhyming scheme? School, సౌండ్ వినండి, రూల్. ఓకే, స్పెల్లింగ్ వేరుంది కానీ సౌండ్ వింటే మీకు ఒకటే వస్తుంది. స్కూల్, రూల్. సో ఇది కూడా ఏ. స్లేట్, స్లేట్ అనేది మనకి వేరే సౌండ్ వచ్చింది. స్కూల్, రూల్, స్టూల్ ఇది కూడా మళ్ళీ ఏ వచ్చింది. ఓకే, స్లేట్, గేట్ ఇది బి వచ్చింది. సో ఏ ఏ బి ఏ బి ఏ ఏ ఏ ఏ బి ఏ బి ఎక్కడుంది ఇది? ఏ ఏ బిబిఏనా? స్టూల్ ఏ ఏ బి ఏ బి. లెట్ మీ చెక్. స్కూల్, రూల్, స్టూల్ కదా. ఏ ఏ ఏ. స్లేట్, గేట్, బి మనం ఇదే కరెక్ట్. సో విల్ పుట్ ఇట్ యాజ్ ఆప్షన్ 5. 28. Which of the following is an example of apostrophe? This is a figure of speech. అపాస్ట్రఫీ ఏది వీటిలలో? అపాస్ట్రఫీ ఎందుకు వాడానంటే ఈ పోమ్లో లేని వాళ్ళని ఉన్నారు అన్నట్టు ఇమాజిన్ చేసుకుని అపాస్ట్రఫీని వాడారు. అందుకని ఊరికి రివిజన్లాగా ఉంటుందని చెప్పి ఇది యాడ్ చేశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అపాస్ట్రఫీ? ఓ డెత్, వెర్ ఇస్ దై స్టింగ్? The trees danced in the wind. She was as brave as a lion. The thunder roared loudly in the sky. నేను ఆల్రెడీ మీకు ఒక ఐడియా కూడా ఇచ్చేసా వాట్ ఈస్ అన్ అపాస్ట్రఫీ. ఆప్షన్ 1, ఓ డెత్, వేర్ ఈస్ దై స్టింగ్. ఓకే, మనం డెత్తో మాట్లాడగలమా? మాట్లాడలేం. కానీ మన ఎదురుకుంద డెత్ నించునుంది అని అన్నట్టు ఎవరో ఒకళ్ళు హ్యూమన్ లాగా నుంచునున్నారు. ఆ లేని వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము అంటే దట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇస్ అపాస్ట్రఫీ. స్పెల్లింగ్ APOSTROPHE. ద ట్రీస్ డాన్స్డ్ ఇన్ ద విండ్. ట్రీస్ డాన్స్ చేయగలవా? చేయలేవు. కానీ హ్యూమన్ లైక్ క్యారెక్టరిస్టిక్ ఇస్తున్నాము అంటే ఇదేంటి? దిస్ ఇస్ పర్సానిఫికేషన్. షీ వాజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. తన బ్రేవ్నెస్ని మనము లయన్తో కంపేర్ చేస్తున్నాము. యాజ్ వాడాము అంటే దిస్ ఈస్ సిమిలీ. ది థండర్ రోడ్ లౌడ్లీ ఇన్ ద స్కై అన్నప్పుడు ఇది కూడా మనము థండర్ రోర్ చేసింది లయన్ లాగా అంటే దిస్ ఇస్ అగైన్ పర్సానిఫికేషన్. ఓకే, అపాస్ట్రఫీ కావాలి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ నౌన్ ఫార్మ్ ఆఫ్ ఎండ్యూర్? నేను టేబుల్ ఇవ్వటం మర్చిపోయినట్టున్నా. టెక్స్ట్ బుక్లో ఒక 8 వర్డ్స్ ఇచ్చారు. ఐ థింక్ వీ కెన్ జస్ట్ కంప్లీట్ ఇట్. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ నౌన్ ఫార్మ్ ఆఫ్ ఎండ్యూర్? ఎండ్యూర్ అంటే ఏదో ఒకటి కొంచెం లాంగ్ టర్మ్ పీరియడ్ వరకు భరిస్తే దాన్ని మనం ఎండ్యూర్ అని చెప్పి అంటాం. దీనికి నౌన్ ఫార్మ్ కావాలి అంటే ANCE వాడాలి, ENCE వాడకూడదు. ఓకే, ఎండ్యూర్, ఎండ్యూరెన్స్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ENDURANCE. వాట్ ఈస్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ ఆఫ్ పర్సిస్టెన్స్? పర్సిస్టెన్స్ ఇది నౌన్. దీనికి వర్బ్ ఫార్మ్ ఏంటి? పర్సిస్ట్, పర్సిస్టేట్, పర్సిస్టింగ్, పర్సిస్టెన్సీ. బేస్ ఫార్మ్ చెప్పాలి. పర్సిస్ట్ నిలకడగా ఉండి ఏదైనా చేస్తే మనం పర్సిస్టెన్స్ చూపించినట్లు లెక్క. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఈ పేజ్ నెంబర్ 81 క్లాస్ 8 టెక్స్ట్ బుక్లో చూస్తే
రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పిచ్చారు. దేనికి మీరు ఏఎన్సిఈ అన్న సఫిక్స్ వాడాలి, దేనికి మీరు ఈఎన్సిఈ అని చెప్పి వాడాలి. ఓకే, ఇందులో ఫస్ట్ వర్డ్ ఎండ్యూర్ అని చెప్పిచ్చారు. దిస్ ఈస్ ఎండ్యూరెన్స్ వస్తుంది. రెండోది సిగ్నిఫై అన్నారు, సిగ్నిఫికెన్స్ అని చెప్పి వస్తుంది. థర్డ్ వర్డ్ ఈజ్ మెయింటైన్, మెయింటెనెన్స్. ఓకే, ఈ 3 వర్డ్స్కి మనకి ఏఎన్సిఈ వస్తుంది. అలానే ఈఎన్సిఈ పర్సిస్ట్కి వస్తుంది. దిస్ ఇస్ పర్సిస్టెన్స్. సెకండ్ కన్ఫైడ్ అంటే కాన్ఫిడెన్స్, ఈఎన్సిఈ. థర్డ్ వన్ అబోర్, అబోరెన్స్. ఓకే, సో ఈ 2 రకాలుగా మీకు ఈ ఒక టేబుల్లోంచి మీకు 2 రకాలుగా క్వశ్చన్ అడగచ్చు. ఒకటి ఏంటి, వర్బ్ ఫామ్ ఇచ్చి నౌన్ ఫామ్ ఏంటి అని చెప్పి అడగచ్చు, ఆర్ నౌన్ ఫామ్ ఇచ్చేసేసి దాని వర్బ్ ఫామ్ ఏంటి అన్నది అడగచ్చు. ఓకే, ఇలా మీకు ఈ టేబుల్లోంచి ఏ వర్డ్ నుంచి అయినా రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.